అప్స్ట్రీమ్ చూస్తున్నాం. సో దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ చెన్నై మీద కనిపిస్తోంది. ఈ చెన్నై మీద అతి తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం చెన్నైని ఆనుకొని ఉండేటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఇదిగో తమిళనాడుకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం నెల్లూరు, ఒంగోలు, విజయవాడ వరకు దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ వరకు ఉంది మనకి, ఇదిగో ఇక్కడ వరకు కాన్సన్ట్రేట్ అయి ఉంది. అంటే ఇటు తిరుచి కానీ, అలాగే ఇదిగో నాగపట్నం, పుదుచ్చేరి, చెన్నై, వెల్లూరు ఈ ప్రాంతాల్లో అతి తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు చాలా ఎక్కువ సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీనివల్ల. తర్వాత స్లోగా ఇది అప్స్ట్రీమ్ వైపు కనిపిస్తోంది. ఏపీలో కూడా టాప్ ప్లేసెస్లో పెద్దగా ఎఫెక్ట్ కనిపించడం లేదు. ఇంకొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ పీసీఆర్. సో ఏపీలో ఎక్కడెక్కడ ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే ప్రధానంగా నెల్లూరు, ఒంగోలు వరకు మనకు కనిపిస్తుంది. తిరుపతి, చెన్నై నుంచి పైభాగంలో, అంటే ఈ తమిళనాడు నుంచి తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి ఏపీ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ విజయవాడ వరకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. విజయవాడ పై ప్రాంతాల్లో పెద్దగా ఈ కాకినాడ కానీ ఇటువైపు పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. మోస్ట్లీ విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మాచర్ల వైపు వరకు కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా ఎఫెక్ట్ కనిపిస్తుంది.